మహబూబాబాద్ జిల్లా డొర్నకల్ మండలం ములకలపల్లి గ్రామం నుంచి నేను కోదాటి వెంకన్న సీనియర్ ఉద్యమకారుడిగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, డాక్టర్ సీమా సీనన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కమిటీలలో కేకే కమిటీని నియమించింది గవర్నమెంట్. ఉద్యమకారులకి అమలు చేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట మరి 2 సంవత్సరాలన్నర గవర్నమెంట్ అయింది. హామీ ఇచ్చారే తప్ప ఇంకా అమలు చేయట్లేదు. తొందరగా అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మరి ఈ రాష్ట్రంలో అసలు ప్రజాప్రభుత్వం పాలన అంటే, ప్రజల పాలన అంటే ఎట్లుండాలా ఏంటిది? మరి కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, ఆయన ఉద్యమకారులను తొక్కేసిండు, తెలంగాణ ద్రోవుల్ని పార్టీలో తీసుకొని పార్టీ నాగం చేసిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మేము మా యొక్క ఆలోచన విధానం మార్చుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీకే గుద్ది మొత్తం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి ఆ హామీలు అమలు చేయాలని చెప్పి తొందరగా మరి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కాలంలో పిడిమర్తి రవి గారు మరి ఉద్యమ నాయకులు అంటే వర్గాలని అంటే, ఇప్పుడు రవి గారు గవర్నమెంట్లో ఉన్నాడు, 2.5 సంవత్సరాలు అయింది. మరి ఎన్నడూ ఇంతవరకు మాట్లాడిన జాడలేదు. ఈ మధ్యకాలంలో మరి ఆయన కూడా వచ్చి ఉద్యమకారులని మరి ఇళ్ళనే ఉద్యమకారులలో సీరికలు పేలికలు చేసి దీన్ని నీరుగార్చే ప్రయత్నమా లేకపోతే ఏంటి? కొంతమంది పదవుల కోసం ఆలోచన విధానం చేస్తారు. మరి పదవులు లేకోకుండా సీనన్న ఎలాంటి పదవులు లేకోకుండా ఆయన ఉద్యమకారులను వెంబటేసుకొని 9-10 సంవత్సరాల నుంచి ఉద్యమకారులకు అండగా ఉండి గవర్నమెంట్పై ఒత్తిడి తెచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మన అక్క విజయశాంతి గారు అసెంబ్లీలో మాట్లాడిన విధానం చాలా బాగుంది. ఆమె గవర్నమెంట్ని సురుకులు ముట్టించింది, బ్రహ్మాండంగా ఉరుకులు పెట్టించింది. ఆమె ఏ పదవులు ఆలోచించలేదు ఏనాడు. ఆమె ఉద్యమ నాయకురాలు ఫస్ట్ నుంచి. మరి అదేవిధంగా ఉద్యమగా ఇట్లా సీలికలు తేలికలు చేసి ముక్కలు చెక్కలు చేసి నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఎట్లా? అందరూ ఉద్యమకారులు అంటే అందరూ ఉద్యమకారులే. నిజమైన ఉద్యమకారులు అందరినీ గుర్తించి వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పిడిమర్తి రవి గారు చేసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికే చెప్పాలా? సీనన్న గారు చేసినా రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్కే ఇచ్చేది. ఎవరు చేసినా అంతా ఒక తాటిపై ఉంటే తొందరగా అవుతుంది. కానీ ఇట్లా వర్గాలుగా ఏర్పడి నేది రాది ఇవన్నీ కొట్లాడటం అనవసరమైన విషయాలు. ఇవన్నీ పక్కన పెట్టి అందరూ ఒకటయ్యి మరి గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పిడిమర్తి రవి గారు అని అంటే ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు. ఇన్ని రోజులు ఎక్కడా ఏం మాట్లాడలేదు. తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చి నేను కూడా ఉద్యమకారుడు కాదంటలా, అవును. కానీ వర్గాలు చేయటం తప్పు కదా. సీనన్న వర్గం పెట్టుకోకుండా గవర్నమెంట్పై మరి ఎన్నో అంశాల మీద మాట్లాడిండు కదా. మరి ఆయన ఒక డాక్టర్ అయి ఉండి వైద్యం చేయకోకుండా వదిలిపెట్టుకొని ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తాడు. 10 సంవత్సరాలు ఏడబడుతుంది. మరి రేవన్న ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? మరి ఉద్యమకారుడు అని అంటే కాదంట్లా. మనం అందరూ చాలామంది ఉద్యమాలు చేసి కొంతమంది ఆస్తులు పోగొట్టుకొని ఉపవాసాలుండి కంట్రోల్ బియ్యం తిని ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం కాదంట్లా. విద్యార్థులు యువకులు అందరూ చాలామంది విద్యార్థులు కానీ జేసీ నాయకుడు కోదండరాం గారు గవర్నమెంట్లో ఉన్నాడు, ఏం మాట్లాడు? మరి ఆ రోజు చెప్పిన మాటలేంటి? నేను నిరుద్యోగ సమస్య మీద కొట్లాడతా అని జేసీని పెట్టుకొని మరి ఈరోజు తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్లో ఉన్నాడు. మరి ఉద్యమకారులకి అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూర్చొని మాట్లాడి తొందరగా చేయాలని చెప్పి మేము కోదండరాం గారిని కూడా కోరుతున్నాం.